సిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వార్తల్లోని వివరాలు. పలమనేరులో వృషభ సినిమాలో నటించడానికి ఆసక్తి కలవారు ప్రొడ్యూసర్ ఉమాశంకర్ ని సంప్రదించగలరని, సుమారు దాదాపు 30 మంది వరకు ఈ నెల 16వ తేదీ నుంచి మొదలవుతున్న వృషభ షూటింగ్ కు 30 మంది ఆర్టిస్టులు కావాల్సి ఉందని తెలిపారు. సీఎం హోదాలో మొదటిసారి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇది చారిత్రాత్మక విజయమని, దేశ చరిత్రలో ఇదే మొదటిదని అన్నారు. మా కులదైవం వెంకటేశ్వరుడని ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలు పెడతానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుచనూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలమనేరులో వృషభ సినిమాలో నటించడానికి ఆసక్తి గలవారు ప్రొడ్యూసర్ ఉమాశంకర్ ని సంప్రదించగలరు. సుమారు దాదాపు 30 మంది వరకు ఈ నెల 16వ తేదీ నుంచి మొదలవుతున్న వృషభ సినిమా షూటింగ్ కు 30 మంది ఆర్టిస్టులు కావాల్సి ఉందని తెలిపారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే 4 సంవత్సరాల నుంచి ఒక స్టోరీ రాసుకొని ఒక చిన్న పాయింట్ ఆఫ్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద ఇక్కడి వరకు వచ్చింది. దీని వెనకాల చాలా కష్టం ఉందండి. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టాలు పడి ఇంటికి దూరంగా ఉండి ఎన్నో రోజులు నిద్ర లేకుండా కష్టాలు పడి తీసినటువంటి ఈ సినిమా ఇది. ఆల్మోస్ట్ 85% అయిపోయింది. మా టెక్నీషియన్స్ కానివ్వండి, మా కెమెరా డిపార్ట్మెంట్ విజయ్ కానివ్వండి, ఎడిటర్ గారు మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఎఫర్ట్ పెట్టారు డే అండ్ నైట్ మా కోసం కష్టపడి. అండ్ మా డైరెక్టర్ గారు బాగా చేశారండి. సూపర్ 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 అండి. రిజల్ట్ మీకు తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ దీనిలో నెక్స్ట్ చెప్పాల్సింది మా జీవన్ రెడ్డి గారు. మా కోసం సినిమా కోసం చనిపోవడానికి రెడీ ఉన్నటువంటి ఒకే ఒక్క హీరో. ఆయన నోట్లో నుంచి ఇదే మాట వస్తుందండి. సినిమా అంటేనే సార్ సినిమా కోసం నేను చచ్చిపోతాను సార్ అంటాడు. సో అలా నచ్చి ఆయన్ని మేము స్టార్టింగ్ నుంచి కొంచెం బాగా తీసుకొని వచ్చాం. చాలా బాగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ తర్వాత చెప్పుకోవాల్సింది అలేఖ్య. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. న్యాచురల్గా మంచి నేమ్ వస్తుంది ఈ మూవీతో, షూర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంక ఈరోజు మా ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి వచ్చిన దానికి. సైంటిస్ట్గా చేసినట్టు మా కిట్టు గారు, అండ్ ప్రతి ఒక్కరికి రాజేశ్వరి, మా విలన్గా చేసినటువంటి మురళీకృష్ణ గారు, చాలా థ్యాంక్స్ అండి వచ్చిన దానికి ఇక్కడికి. అండ్ మా సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు డే ఆఫ్ ద హీరో మా ఎంఎల్ రాజు గారు అండి. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ మ్యూజిక్. ఐ రియలీ లవింగ్ యూ సార్. మనం ఫ్రెండ్స్ కాదు, ఇంకో లెవెల్ అయిపోయింది నిజంగానే. సో అందుకనే మీరు ర్యాప్ ఇంత బాగా వచ్చింది నిజంగానే. డే అండ్ అదే ప్రేమికులుగా మారారు సార్. సో అలా చాలా బాగా వచ్చింది. చాలా బాగా చేశారు. డే అండ్ నైట్ కష్టపడడం మ్యూజిక్ కూడా. ఆయన కూడా చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సభాముఖంగా మీకు రేపటి జన్మదిన శుభాకాంక్షలు. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంతసేపు మా కోసం ఇక్కడ నించొని శివారెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ నేను పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మహేష్. థ్యాంక్స్ సార్ మహేంద్ర గారు, తాయి గారు, థ్యాంక్ యూ. అండ్ సినిమా బాగా వస్తుందండి. చాలా బాగుంది. ఇంకొక 10% బ్యాలెన్స్ ఉంది. తొందరగా అవగొట్టుకొని ముందుకు వచ్చేస్తాం. జూలైలో రిలీజ్ అనుకుంటున్నాం. డేట్ కన్ఫర్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మీకు బ్లాక్ బస్టర్ అయ్యి పలమనేరు, కుప్పం సంబంధించిన మండలాలు మొత్తం 9 మండలాలు. ఈ 9 మండలాల్లో ఇప్పటి వరకు 266 స్కూల్ బస్సులు ఎఫ్సీ చేయడం జరిగింది. మే 15 నుంచి ఈ రోజు వరకు. ప్రతి వెహికల్ క్షుణ్ణంగా నడిపి చెక్ చేసిన తర్వాతనే ఎఫ్సీ ఇష్యూ చేశాము. తల్లిదండ్రులు ఆధారపడొద్దండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా నోటీస్ తీసుకురాండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. మేమైతే ఇప్పటి వరకు ఉన్న వరకు ఈ 2 ఇయర్స్లో ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగదు కూడా. చాలా స్ట్రిక్ట్గా మేనేజ్మెంట్కి, డ్రైవర్స్కి, ప్లస్ వాళ్ళతో బస్సులో ఉన్న అసిస్టెంట్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఎక్కేటప్పుడు దించేటప్పుడు అసిస్టెంట్ కంపల్సరీగా అసిస్టెంట్ దించాల్సిందే, ఎక్కించుకునేటప్పుడు అతని ఆధారంలోనే ఎక్కించుకోవాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము. ప్రతి బండికి ఇన్సూరెన్స్ కానీ, పర్మిట్లు కానీ, ట్యాక్స్ కానీ, లైసెన్స్ ఉన్న డ్రైవర్లే, 5 years ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళని ఎక్కించడం జరుగుతుంది. ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా రిటర్న్ చేసి మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ ఎఫ్సీ ఇష్యూ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ 2 yearsలో మాత్రం ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏది కానీ జరగలేదు. స్కూల్ బస్కి సంబంధించి స్కూల్ బస్ ప్రాబ్లం వల్ల, స్కూల్ బస్ డ్రైవర్ వల్ల కానీ, స్కూల్ బస్ ప్రాబ్లం వల్ల కానీ, అవతలలో వచ్చి తగిలించిన ఇన్సిడెంట్స్ ఒక ఇన్సిడెంట్ ఉంది, కానీ స్కూల్ బస్ వల్ల మాత్రమే ఎటువంటి యాక్సిడెంట్స్ జరగలేదు ఈ 2 yearsలో. అదేవిధంగా అదే కండిషన్స్తో మనం ఇప్పుడు కూడా ఎఫ్సీ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ ఆధారపడొద్దండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మన నోటీస్ తీసుకురండి. విల్ డెఫినెట్లీ సాల్వ్ ద ప్రాబ్లం. సార్, స్కూల్ బస్సు డ్రైవర్కి ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి సార్? ఏజ్ లిమిట్ కంపల్సరీ అయితే 5 years డ్రైవింగ్, హెవీ ట్రాన్స్పోర్ట్ మీద డ్రైవింగ్ ఉండాలండి. 60 ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్ అనమాట. సార్, కొన్ని 18 years ఉన్న వాళ్ళకే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 18 years ఉన్న తర్వాత 5 years అంటే 23 years ఏజ్ ఉంటే 5 years కంపల్సరీగా మామూలు లైసెన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే దీనికి స్కూల్ బస్ చేయడం జరుగుతుంది. సార్, కొన్ని స్కూల్స్ పిల్లల్ని ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారు, నిలబడుకొని పోతున్నారు. వాటిపైన రిస్క్ వచ్చిందంటే డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మామూలుగా అయితే ఒక 10% వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది అనమాట. 40 seats ఉందంటే ఒక 10% వరకు 5 to 10 స్టూడెంట్స్ని ఎగ్జంప్షన్ ఉంటుంది. ఏ బస్సు అయినా సరే, ఆర్టీసీ అయినా, స్కూల్ బస్సు అయినా. అంతకన్నా మించి కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఆ బస్సెస్ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. స్కూల్ బస్సెస్కు రూట్ వైజ్ పర్మిషన్ ఇస్తారా, లేదంటే వాళ్ళు ఎక్కడైనా డిస్ట్రిక్ట్ వైజ్ అండి, డిస్ట్రిక్ట్ అంతా తిరగవచ్చు. అదే ఏం లేదు, కొన్ని స్కూల్స్ మార్నింగ్ 6, 7 ఒక రూట్కి వెళ్తారు, మళ్ళీ 8 డిస్ట్రిక్ట్ కంప్లీట్ డిస్ట్రిక్ట్ తిరగడానికి పర్మిట్ ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళడానికి ఉండదు, కానీ జిల్లాలో ఎక్కడ తిరగడానికైనా కానీ పర్మిషన్ ఉంటుంది. సార్, నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళకి ఎలాంటి జరిమానాలు ఉంటాయి సార్? చెక్ రిపోర్ట్ రాయడం జరుగుతుంది, కేసు బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ పర్టికులర్గా ఆ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ పిలిపించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అలర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా చేస్తే స్కూల్ రికగ్నిషన్కి ఇబ్బంది వస్తుంది అనేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఓవర్లోడ్ తప్ప మన దగ్గర ర్యాష్ డ్రైవింగ్ కానీ, స్కూల్ బస్సెస్ ఇటువంటి ఏం కంప్లైంట్ లేదు. వెరీ ఫ్రీక్వెంట్గా మేము కండక్ట్ చేసేసి కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి చెక్ చేస్తుంటాము. తిరుమల శ్రీవారిని గురువారం సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
సీఎం హోదాలో మొదటిసారి మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. చారిత్రాత్మక విజయమని, దేశ చరిత్రలో ఇదే మొదటిదని అన్నారు. కులదైవం వెంకటేశ్వరుడు ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతారన్నారు. శ్రీవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినా నా కులదైవమే నన్ను కాపాడాడని అన్నారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా తిరుమలలోని అన్నదానం చేయించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నారు. ఆర్థిక అసమానతను అధిగమించాలని, ఇది ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేసిన అనంతరం ప్రపంచ దిగ్గజాలు హైదరాబాద్కి వచ్చాయని పేర్కొన్నారు. కిందకే ఉంది నాదే కిరణ్ కింద పెట్ట సార్ మేడం సార్ జూమ్ చేస్తారు క్లియర్ అందరూ గెస్ట్ సార్ మీరు సైడ్ రావాలి సార్ సార్ మీరు సైడ్ రావాలి సార్ సైడ్ ఇవ్వండి సార్ ఇంకా సార్ సార్ సైడ్ రావాలి సార్ సార్ సీఎం సార్ ఫోన్ పెట్టారా అడ్డం అన్నా అన్నా కొంచెం వెనక్కి రండి అన్నా ఏంటంటే అంతే బాగా మీరు ఫోటోగ్రాఫ్స్ కొంచెం వెనక్కి రావాలన్నా సార్ కొంచెం వెనక్కి రండి ప్లీజ్ సార్ కొంచెం సైడ్ ఇవ్వండి సార్ సార్ ఒక నిమిషం సార్ సీఎం సార్ 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 తీసుకో నువ్వు బయటోడు నాయుడన్నా కెమెరా దోసేస్తున్నా కుమార్
పార్టీ అన్నీ